ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలా మాదిగలకు సమాన న్యాయం జరుగుతుందన్నారు. ఇక ఏపీలో వైఎస్ఆర్ బ్రాండ్ చెరిపేసే కుట్ర జరుగుతుందన్నారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ లీడర్స్. ఏపీ అసెంబ్లీలో బుడగ జంగాలను ఎస్సీలో చేర్చాలని తీర్మానించారు సీఎం చంద్రబాబు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. ఎన్నికల టైంలో వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. 2026లో సెన్సస్ జరుగుతుందని, ఆ డేటా ఆధారంగా 26 జిల్లాల్లో జనాభా లెక్కలను తీస్తామన్నారు. జిల్లాల వారీగా కేటగిరీలను విభజించి వర్గీకరణ చేస్తామన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం కానీ కేంద్రం కానీ అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉమ్మడి ఏపీలో వర్గీకరణ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. మాలలకు అన్యాయం జరుగుతుందనడం కరెక్ట్ కాదన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలా మాదిగలకు సమాన న్యాయం జరుగుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఏపీలో మాల కులస్తులు మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష. అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో. ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనేది అనేది ఈ వాదన. ఇది ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. గ్రూప్ 1లో రెల్లీ సబ్ క్యాస్ట్లను చేర్చారు. వీరికి 1% రిజర్వేషన్లు ఇచ్చారు. గ్రూప్ 2లో మాదిగా సబ్ క్యాస్ట్ను చేర్చారు. వీరికి 6.5% రిజర్వేషన్లు ఇచ్చారు. గ్రూప్ 3లో మాలా సబ్ క్యాస్ట్లను చేర్చారు. వీరికి 7.5% రిజర్వేషన్లు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 15 రోజుల పాటు జరిగిన సభలో 85 గంటల 55 నిమిషాల పాటు చర్చ జరిగింది. 9 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది అసెంబ్లీ. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ఆయన డైలాగులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, ఈశ్వర్రావు హాస్య నటనతో ఆకట్టుకున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. వైఎస్ఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్నారు. విశాఖ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు అమర్నాథ్. విశాఖ పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియం దగ్గర వైఎస్ఆర్ పేరును తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు వైసీపీ నేతలు. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి బీసీసీఐ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఐ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం. కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అబద్దాలకు నిలయంగా ఏపీ అసెంబ్లీని మార్చారని ఫైర్ అయ్యారు.